సన్యాడి మారిదాడు తన వస్తువులను అప్పుడప్పుడు కాసిం వాళ్ళ అమ్మ నాన్నలు ఆ మందులు అని అన్నవాళ్ళు ఆమె ఒక్కొక్క మందు సీసాలు పట్టుకొని ఈ మందు గుండె నొప్పికి సంబంధించింది, ఇది కాళ్ళ నొప్పులకు చేతుల నొప్పులకు సంబంధించింది, ఇప్పుడు చెప్పండి నేను ఏమైనా చెప్పాలా అనగానే వాళ్ళు నవ్వేవాళ్ళు. నాయనమ్మ కూడా వాళ్ళతో పాటు నవ్వేది. నాయనమ్మకు ఇతరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండేది కాదు. అందుకే ఆమె అంటే అందరికీ చాలా ఇష్టం. ఆ చిన్న బల్లపై మరొక చదివిన తర్వాత ఆ మెత్తటి దిండు ఆడుకొని ఏదో ఆలోచించి గడిపేది. జపమాల ఉండేది. ఆ సమయంలో కాసిం చెల్లెలు చూసి నాయనమ్మ చెల్లెలు నిద్రపోతుందని కాసిం లేదు నాయనమ్మ నిద్రించలేదు అనేవాడు. కానీ వాళ్ళు కాదు నాయనమ్మ నిద్రిస్తుంది అని వాదించేవాళ్ళు. వారితో అంతే సమానంగా కాసిం కూడా వాదించేవాడు. చివరికి వాళ్ళు అలసిపోయి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నాయనమ్మ ఎవరు గెలిచారు అని అడిగేది. నేను అంటూ పిల్లలు అరిచేవారు. చివరగా నేను నమాజ్ చదవడం లేదు అనేది నాయనమ్మ. వాళ్ళ మధ్య తరచూ ఇది ఒక ఆటలాగా సాగుతూ ఉండేది. నాయనమ్మ దినచర్య ఇలాగే కొనసాగుతూ ఉండేది. అజాన్ సమయంలో కాగానే ఆమె తన చేతులు బకెట్లో శుభ్రపరచుకొని నమాజ్ చేసుకొని తరువాత భోజనం చేసేది. తరువాత సబ్బుతో చేతులు కడుక్కొనేది. ఎప్పుడైనా నాయనమ్మ తడబడినప్పుడు కాసిం సహాయపడుతూ ఆమెకు అన్ని విధాలుగా సేవలు చేసేవాడు. నాయనమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది, కాసిం నువ్వు ఏదో ఒక గొప్ప న్యాయమూర్తివి అవుతావు, ఎందుకంటే నువ్వు అందరి గురించి న్యాయంగా ఆలోచిస్తావు. చలికాలం ఉదయాన్నే నమాజ్ చేయడానికి ముందు పూజలో నాయనమ్మకు వేడి నీళ్లు ఉంచేవారు. వేసవి కాలంలో మంచి నీళ్లు ఉంచేవారు. కాసిం వాళ్ళ నాన్నకి ఒక దూరపు మిత్రుడు ఉండేవారు. వాళ్ళు చాలా దూరంలో ఉండేవారు. అందువలన ఆ రెండు కుటుంబాల వాళ్ళు చాలా తక్కువ సార్లు కలిసేవారు. అంతేకాకుండా ఆ రెండు కుటుంబాలలో చిన్న పిల్లలు కూడా ఉండడంతో వాళ్ళకి బడి కూడా ఉండేది. అంతేకాకుండా ప్రయాణపు ఖర్చులు సెలవులు లభించకపోవడం కూడా కారణాలుగా ఉండేది. కాసిం కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం అర్షద్ వాళ్ళ ఊరు వెళ్ళినట్టు జ్ఞాపకం ఉంది. అప్పుడు నాయనమ్మను చూసుకోవడానికి కాసిం వాళ్ళ నేనతో పనిచేసి ఇంటూ ఉన్నారు. ఈ క్రమంలో కాసింకు వాళ్ళ నాన్న స్నేహితుడి కొడుకు అర్షద్తో చక్కని స్నేహం ఏర్పడింది. కాసిం అర్షద్ ఒకే తరగతి చదువుతూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకే రకమైన పుస్తకాలు, పత్రికలు, ఆటలు అంటే ఇష్టపడేవారు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికి రాబోతున్నారు. దాంతో కాసిం ఎంతో సంతోషంగా ఉంది. అర్షద్ అనేక సంవత్సరాల పాటు ఒకరికొకరు శుభాకాంక్షలు పంపుకుంటూ ఉండేవారు. ఇన్నాళ్లకు అర్షద్ వాళ్ళు వచ్చారు. చాలా రోజుల తర్వాత రెండు కుటుంబాలు ఒకరినొకరు కలుసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు. కాసిం అర్షద్లు కూడా సంతోషించారు. కానీ మొదటి రోజే అర్షద్కు కాసింలో ఏదో మార్పు వచ్చినట్లుగా అనిపించింది. ఇప్పుడు అర్షద్ కాసిం అంతగా సంతోషంగా గడపలేకపోతున్నాడు. ఎందుకంటే కాసిం వాళ్ళ నాయనమ్మ బాగోగుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. అంతేకాకుండా మరో విషయం ఏమిటంటే అర్షద్ వస్తున్నారన్న సంతోషంతో కాసింకు ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే అర్షద్ కుటుంబాన్ని ఇంటికి తీసుకురావడానికి వాళ్ళ నాన్నతో పాటు కాసిం కూడా వెళ్ళారు.
అప్పుడు రాత్రంతా నిద్రలేకపోవటంతో కాసిం మొహంలో అలసట నిద్రమత్తని అర్షద్ గమనించాడు. ఈ విషయం అర్షద్కు కొంత బాధ కలిగించింది. ఇప్పుడు కాసిం ఎక్కువగా తన మిత్రుడు అర్షద్ గురించి కాకుండా వాళ్ళ నాయనమ్మ గురించి ఎక్కువగా ఆలోచించసాగాడు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినప్పటికీ కాసిం వాటిని అంతగా పట్టించుకోలేదు. అర్షద్ ఏదైనా విషయం గురించి చెబుతున్నప్పుడు కూడా కాసిం నాయనమ్మ ఎప్పుడు మాటని గుర్తు చేసుకునేవాడు. అర్షద్ వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు చూసినా కాసిం ఎందుకు వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉంటాడు అని అర్షద్ తన మనసులో ఈర్ష్యపడుతూ ఉండేవాడు. ఒకరోజు కాసిం అర్షద్కు తన పాఠశాలను చూపించడానికి తనతో పాటు తీసుకువెళ్ళాడు. అప్పుడు ఎండాకాలం సెలవులు కాసిం తన మిత్రుడు అర్షద్కు పాఠశాలలోని అన్నింటినీ పరిచయం చేస్తూ, ఇక్కడ మేము చెక్క వస్తువులు తయారు చేస్తాము, ఇది మా డ్రాయింగ్ హాల్, ఇది మా పూల తోట, దీనికి మేము ఈరోజు నీళ్లు పోస్తుంటాము, ఇది వేప చెట్టు, దీనిని నేనే నాటాను, ఇది మా ఆట స్థలం, ఇక్కడ మేము ఫుట్బాల్ ఆడుకుంటాము అని వివరించసాగాడు. ఆ సమయంలో అర్షద్కు ఇతడు నా పాట కాసిం అని అనిపించసాగింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కాసిం ఇలాగే ఎంతో కలిసి మెలిసి ఉండేవాడు. ఎన్నో కొత్త ప్రదేశాన్ని పరిచయం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కాసిం ధ్యాస అంతా అర్షద్ పైనే ఉంది. కానీ ఇంటికి రాగానే కాసిం వెంటనే నానమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె బాబును చూసుకుంటూ ఉండేవాడు. సరైన సమయానికి తీసుకుంటున్నావా లేదా అని అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం చేసేవాడు. ఒకరోజు నాయనమ్మకు జ్వరం వచ్చింది. వార్తలు కూడా అయ్యాయి. అప్పుడు కాసిం వాళ్ళ అమ్మతో పాటు ఆమె దగ్గర ఉండి ఆమె ఆరోగ్యం పట్ల జాగ్రత్త శరీరానికి మందులు అందిస్తూ ముఖాన్ని కడుగుతూ సిద్ధపరిచేవాడు. ఆ సమయంలో అతి కష్టంగా అర్షద్ కోసం సమయాన్ని కేటాయించేవాడు. అది చూసి అర్షద్కు చాలా కోపం వచ్చేది, బాధగా కూడా అనిపించేది. కాసిం ఆడుకునే సమయానికంటే కూడా నాయనమ్మకు సపర్యలు చేయడంలోనే ఎక్కువ సమయాన్ని గడపడంతో అర్షద్ కాసిం వాళ్ళ నాయనమ్మ అసహించుకోవడం ప్రారంభించారు. దూరంగా నిలబడి ఆమె చేసే ప్రతి పనిని గమనించి ద్వేషించుకునేవాడు. ఎందుకంటే అర్షద్ కేవలం కాసింతో సంతోషంగా గడపడానికి వచ్చాడు. కానీ కాసిం తన సమయాన్ని ఎక్కువగా నాయనమ్మతో గడిపేవాడు. ఇదంతా చూసి నాయనమ్మ పట్ల అర్షద్ మనసులో కోపం పెంచుకున్నాడు. ఒక్కసారి నేను ఎన్నో రోజుల తర్వాత వచ్చాను, అది కూడా కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను. కాసిం తన పూర్తి సమయాన్ని నాతో గడపవచ్చు కదా, ఈ ముసలమ్మ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో కదా అని అనుకొని బాధపడేవాడు. ఒకరోజు అర్షద్ నాయనమ్మ చెక్క పనులు పక్కన ఉన్న చెప్పులు